తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఒక చిన్న డౌట్, ఈ సినిమా కోసం మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆడిషన్కి వచ్చి మిమ్మల్ని, రజనీకాంత్ గారిని, ఇంకో నటుని ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ప్రదీప్ శక్తి మీ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? లేదండి, అది బాలచంద్ర గారు అప్పుడప్పుడు మాకు ఎగ్జామినర్గా వచ్చేవారు. ఓకే, మేము చేసిన ప్రాక్టికల్స్ కొన్ని చూశారు. అది అయిపోయిన తర్వాత ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పుస్తకం ప్రింట్ చేశారు. ఆ సంవత్సరం బయటకు వచ్చేసి ఆర్టిస్టులు అందరినీ, మేమే ఫస్ట్ బ్యాచ్ కదా, ఆ ఫోటోలు వేసి ఛాంబర్ బుక్లో ప్రింట్ చేశారు ఫోటోలు. అందులో చూసి సెలెక్ట్ చేశారు. వీళ్ళు బాగుంటారు అనుకుని ఆ ముగ్గురిని మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు బండి పంపించారు. నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి. ప్రదీప్ శక్తి అంటే మీకు అందరూ తెలుసు, చాలా సినిమాలు చేశాడు, మంచి హైట్గా ఉంటాడు. దాంట్లో కండక్టర్ క్యారెక్టర్ ఆయన ప్రదీప్ శక్తి. గుంటూరు కుర్రాడు, తెలుగు అబ్బాయి. మా ముగ్గురిని ఫస్ట్ పిలిపించారు. ముగ్గురు వెళ్ళాం, కూర్చున్నాం. తమిళ సినిమా అప్పటికే రిలీజ్ అయిపోయింది. అవార్డు అవుతాడు కదా, రన్నింగ్ థియేటర్లో బాగా ఆడుతుంది అప్పటికి. అయితే సినిమా చూసారు అని అడిగాడు ఆయన. నేను చూశాను సార్, ఒకసారి చూసారని చెప్పాను. వాడు రజనీకాంత్ ఏం చేసాడు, నేను 4 సార్లు చూశాను సార్ అంటే. రజనీకాంత్ సరే అని మొత్తానికి ఆయన మమ్మల్ని పంపించేశారు. పంపించేసిన తర్వాత కొన్నాళ్ళు అయింది, ఇంకా కబురు రాలా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఏం తెలియదు. మేము కబురు పెడతామని చెప్పేసి పంపించారు. ఈలోపు బాలచంద్ర గారు సారథి స్టూడియో హైదరాబాద్లో షూట్ చేద్దామని, ఇక్కడ స్టూడియోలో సెట్ చేద్దామని లొకేషన్ చూడడానికి వచ్చారు స్టూడియోకి. వచ్చారు, వెనక్కి తిరిగి వచ్చేసారు. అప్పుడు తెలిసింది ఆయనకి నేను సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు గారు అబ్బాయినని. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించారు. పిలిపించి, ఏంటి నారాయణరావు, నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు, మా డిస్ట్రిబ్యూటర్ కొడుకునేవని, స్టూడియో ఓనర్ కొడుకుని నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. లేదు సార్, నేను ఇండివిజువల్గానే ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చాను, అదే క్వాలిఫికేషన్ కదా, అందుకని నేను చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు సార్ అన్న. వెరీ గుడ్, నీకు వేషం కన్ఫర్మ్ చేస్తాను, నేను వేషం కన్ఫర్మ్ చేశాను. సో అలాగా రజనీకాంత్ గారితో ఎలా జరిగింది? అది ఇద్దరికి అలాగే ఉంది. రజనీకాంత్ కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఆయన ఇంటర్వ్యూ చేశాడు, చేసి పంపించేశారు. తర్వాత షూటింగ్ పిలిచి మళ్ళీ వేషం కన్ఫర్మ్ చేశారు. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నాను అన్నప్పుడు చాలామంది పెద్దవారితో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన ఒక మాట నాకు చాలా అంటే ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించింది. అలాంటి మనిషిని కలవబోతున్నానని. ఓకే, ఇప్పుడున్న సౌత్ కాదు, ఓవరాల్ ఇండియన్ ఫిలిం ఎవరైతే మనుషులు ఉన్నారో, ఆర్టిస్టులు ఉన్నారో, స్టార్స్ ఉన్నారో, రజనీకాంత్ గారిని రే అని పిలవగలిగిన ఒకే ఒక్కడు నారాయణరావు. ఈ రోజు నువ్వు వెళ్ళి ఆయన్ని కలవబోతున్నావు అని చెప్పారు. ఎప్పుడు ఒకే దీంట్లో ఉన్నాం, ఎప్పుడు కాదు, వాళ్ళు ఇద్దరికి అలవాటు ఉంది, కానీ ఒకే సిగరెట్ కాల్చేవాళ్ళం. షేరింగ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చేవారు. మా అక్కయ్య వాళ్ళ కాపురం మెడ్రాస్లో ఉండే. సో మా అక్కయ్యని పిలిచేవాడు, భోజనాలకు కానీ వాటికి కానీ రావటం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కంటిన్యూస్ అండి. అంతులేని కథలో యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత వరుసగా 2 సినిమాలు యాక్ట్ చేసాం సార్. చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా, ఈరంక సినిమా గారి డైరెక్షన్ సార్. అందులో కూడా రజనీకాంత్, సంగీత, నేను, శ్రీప్రియ. అది ఈరంక సినిమా గారని ఆయన డైరెక్షన్, ఫస్ట్ పిక్చర్ ఆయన డైరెక్షన్లో, బాలచంద్ర గారి కో డైరెక్టర్. అది పాలకొల్లో షూటింగ్ చేసేవాళ్ళం. 3 నెలలు 15 రోజులు 10 రోజులు షెడ్యూల్ పాలకొల్లోనే షూటింగ్ సార్. మళ్ళీ అందరం మాకు ఎట్లా ఉండేదంటే ఆ రోజుల్లో కాల్ షీట్ అని షూటింగ్ ఉంటేనే వెళ్ళాలి, ఆ పద్ధతి లేదు అప్పుడు. మేమే ట్రావెలింగ్ దోసేవాళ్ళం, మేమే కెమెరాలు మోసుకెళ్ళేవాళ్ళం, మేమే అట్లాగే స్క్రిప్ట్లు చదివేవాళ్ళం, అసిస్టెంట్లు ఉండేవాళ్ళకి డైలాగులు నిలిపేవాళ్ళం. అలా యాక్ట్ చేస్తూ ఉండగా పాలకొల్లో చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఎవరో తెలుసా అబ్బాయి? పాలకొల్లు అంటేనే చేసేసి ఉంటారు. చెప్పండి, మీ నోటితో. ఆయన అప్పుడే చదువుకుని ఫినిష్ చేసి వచ్చారు, చదువు అయిపోయింది.
మేము రజనీకాంత్ నేను ఇద్దరం షూటింగ్లో ఉన్నాం. మాతో వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము హోటల్ ఉంటే మా హోటల్కి వచ్చి మాతో పాటు ఉండి చాలాసేపు మాట్లాడి ఆయన చెప్పింది ఏంటంటే నాకు కూడా యాక్టింగ్ నేర్చుకోవాలని ఉంది అని అన్నాడు. ఆయన యాక్ట్ చేయాలని ఉందని. అప్పుడు మేము ఇద్దరు చెప్పిన సలహా ఏంటంటే మేమిద్దరం కూడా అదే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నామయ్యా. అప్పుడు వచ్చి ఏమని పిలిచారు మిమ్మల్ని? సార్ అన్నారా, హీరో గారు అన్నారా? మమ్మల్ని అంటే సార్ అనేవాడు, అన్నయ్య అనేవాడు. అప్పట్లో చెప్పండి. మేము వయసులో పెద్దాళ్ళం కదా. రజనీకాంత్ నాకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దాడు. ఆ అబ్బాయి రజనీకాంత్ గారిని ఏమని పిలిచారు? అన్నయ్య అని పిలిచాడు. అన్నయ్య అని పిలిచారు. మిమ్మల్ని అన్నయ్య అని పిలిచారు. తర్వాత ఏం సలహా ఇచ్చారు అబ్బాయికి? సరే అబ్బాయిని వెంటనే వచ్చి జాయిన్ అవ్వమంటే మెడ్రాస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఎంత ఉన్నాడో ఎంత ఎదిగాడో మీ అందరికీ తెలుసు. చెప్పండి అబ్బాయి పేరు చెప్పండి. నేను చెప్పాలా ఇంకా? మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు మా పరిచయమే. ఆ తర్వాత ఆయన మెడ్రాస్ రావడం, ఇన్స్టిట్యూట్లో ఆయన చదువుతున్న రోజుల్లో కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. ఎందుకంటే మాకు టీచరు దేవదాస్ కంకాల్ గారు, మా బ్యాచ్ కూడా ఆయన ప్రొఫెసర్. సారథి స్టూడియోస్ ఈరోజు అమీర్పేటలో, హైదరాబాద్ నడిబొడ్డులో, అంటే నేను కమర్షియల్గానే మాట్లాడుతున్నాను, అద్భుతమైన ల్యాండ్, కనీసం 1000 కోట్ల ఆస్తి అది. అవునండి, మీదే అది. అవునండి. అంటే యాక్చువల్ బేసికల్గా మా ఫాదర్ మొదటి నుంచి డిస్ట్రిబ్యూటర్, చెప్పాను కదా, నవయుగ ఫిలిమ్స్. అవును, నవయుగ సంస్థ అనేది టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజుల్లో లాగా జిల్లాల వారీ కాదు, అప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్. అవును, 3 ఏరియాలకి ముగ్గురు ఉండేవారు. మా పెద్దనాన్నగారు ఏమో విజయవాడలో ఉండేవారు, హెడ్ ఆఫీస్ అది. మా నాన్నగారేమో గుంటకల్లో ఉండేవారు. సో అందుచేత నేను గుంటకల్లోనే పుట్టా. నేను చదువుకునేది 8th క్లాస్ వరకు గుంటకల్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత సారథి స్టూడియోస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి అపోజిషన్ భరించలేక హైదరాబాద్ వెళ్ళిపోయి షిఫ్ట్ అయిపోదామని డిసైడ్ చేసుకున్నాడు. ఆయన భరించలేక కాంపిటీషన్కే. ఎందుకంటే ఆయన డామినేటింగ్ అప్పుడు. ఎక్కువ సంస్థలు, ఇప్పుడు విజయవాహిని అంటే కంప్లీట్గా రామారావు గారి సినిమాలు. ఓకే, ఆయనకి ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉండేది వీళ్ళిద్దరికి. బట్ ఆయన ఎప్పుడు పై చేయగానే ఉండేవారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఏ క్యారెక్టర్ అయినా వేసేవాడు, మహానుభావుడు. నాగేశ్వరరావు గారు ఏమో రొమాంటిక్ క్యారెక్టర్స్, కథ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, సాంఘిక సినిమాలు ఇలా. మొదట్లో జానపద సినిమాలు కూడా చేశారు ఈయన. కీలుగుర్రం అవన్నీ కూడా జానపదాలు కూడా చేశారు ఈయన. కృష్ణుడు వేశారు, అర్జునుడు వేశారు, అన్నీ వేశారు. ఆయన కామెడీ కూడా చేశారు కదా, మిస్సమ్మలు ఎంత గొప్పగా చేశారు ఆయన, మహానటుడు.